ఈ లిస్టులో కూడా నువ్వు ఉన్నావా? అయితే ఎంత దౌర్భాగ్యం. ఆలోచన చేద్దాం. అందరు ఎలా ఉన్నారటండి? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. దేవుడు పనికొచ్చే పాత్రలుగా దేవుడు ఈ లోకంలో సృష్టించాడు. నీకు కన్ను, ముక్కు, చెవులు, ప్రతి హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్, స్ప్లీన్, ఎవ్రీథింగ్ హీ క్రియేటెడ్ ఇన్ సచ్ ఏ పర్ఫెక్ట్ మేనర్. ఎక్కడ కూడా అబ్నార్మాలిటీ లేదు, జెనెటిక్ అబ్నార్మాలిటీ లేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు, అన్నీ కూడా బాగున్నాయి. అలాంటి సమయంలో పనికి మారిన బ్రతుకుగా ఏది మారింది? శరీరమా, మనసా? ఏది మారింది? వంకరైపోయిందా నీ చెయ్యి? నీ కాలు వంకరైపోయిందా? కన్ను గుడ్డైపోయిందా? ఏది పనికి మాలింది? పనికి రాకుండా ఏ పార్ట్ అయింది అనంటే నీ మనస్సు పనికి రాకుండా ఉంది. నీ ఆత్మ పనికి రాకుండా చేసుకున్నావు. పాపం వలన వచ్చి జీతం మరణమైపోయింది, చచ్చిన స్థితిలో ఉంది. అందువలన ఈ శరీరము కూడా అది చెప్పినట్టే చేస్తుంది. అబద్ధాలాడమంటే అదే అబద్ధాలాడుతుంది, రాయవద్దు అంటే అదే రాస్తుంది, దొంగతనం చేయొద్దంటే ఈ చేత్తోనే చేస్తుంది, దొంగ సంతకాలు పెట్టొద్దు అంటే పెడుతుంది, బ్రైబింగ్ తీసుకోమంటే తీసుకుంటారు. ఎందుకండి ఇదంతా జరుగుతుంది అనంటే ఏమైందట? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు కట్టుకున్నారేటండి. ఎలాగండి? కట్టుకున్నారంట. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు పెన్సిల్స్, స్కెచ్ పెన్స్ ఇలాంటివన్నీ కొనేసి కట్ట ఇస్తారు. అంటే ఏంటి? అన్నీ కలర్ఫుల్గా పెయింట్ చేసుకుంటారు అని, రాసుకుంటారు అని. వీళ్ళు కూడా ఒకరు మూగిపోయారు, ఒక్క సమూహంగా మారిపోయారు, కట్టేసుకున్నారు. మంచి స్నేహము, కట్టుకున్న బ్రతుకు, ఏకముగా పనికి మాలిన వారే. అందరూ అనే దాంట్లో కొవ్వూరు వాళ్ళు ఉన్నారు, రాజమండ్రి వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారు, జపాన్, జర్మనీ అన్ని దేశాల వారు కూడా కట్టేసుకున్నారు. డిస్టెన్స్ బ్యారియర్ లేదు. ఏరోప్లేను దూరం 24 గంటలు పడుతుంది బాబోయ్, చాలా దూరం అనడానికి